నిజం చెప్పు సోము, నా కొబ్బరి బొండాలు ఎవరు తీశారు? ఖచ్చితంగా నువ్వే తీసుంటావు. ఏంటి నా మీద అబద్ధపు నిందన మోపుతున్నావా? ఈ రోజు పొద్దున్నే మీ గొడవలు మొదలు పెట్టేశారా? అసలు ఏమైంది? అమ్మా, వీడు నా కొబ్బరి బొండాలు దొంగలించాడు. లేదమ్మా, నేను ఇక్కడికి ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ కొబ్బరికాయ కొనుక్కుందామని వచ్చాను. ఏంటి ఐస్ క్రీమా? త్వరగా ఒక కోకోనట్ ఐస్ క్రీమ్ ఇవ్వు బాబు. అది తిని చాలా రోజులైంది. తర్వాత మీరు గొడవ పడండి. ఆహా, ఇదిగోండి ఇదిగోండమ్మా. నేనేమనుకున్నానంటే కోకోనట్ ఐస్ క్రీమ్ కొబ్బరితో వస్తుందని. నేను ఇదివరకంతా ఇలా తిన్నాను, కానీ ఇప్పుడు... అరే, అలాంటిది కావాలంటే ఇప్పుడే తీసుకొస్తాను. ఉండండి, తీసుకొస్తాను. ఇదిగోండమ్మా. ఈ కొబ్బరి ఎక్కడి నుంచి వచ్చింది సోము? అమ్మా, నా కొబ్బరి బొండాలు. నీ డోల్ రహస్యం బట్టబయలైపోయింది సోము. కానీ ఇక్కడ అటువంటి డోలకు లేదు కదమ్మా. కానీ నా స్టోరీలో ఉంది. స్టోరీలోనా? అయితే మీరు స్టోరీ చెప్పి తీరాలమ్మా. తర్వాత ఈ స్టోరీ విన్నాక ఈ సోముతో నా లెక్కలన్నీ తేల్చుకుంటాను. తప్పకుండా చెప్తాను. స్టోరీ టైం విత్ సుధమ్మా. ది మ్యాజిక్ డ్రమ్. కిషన్, ఉమా బాగా వయసైపోయిన వాళ్ళు సంవత్సరాల తరబడి రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి కొంచెం డబ్బు కూడబెట్టారు. వాళ్ళు ఎన్నో ఏళ్లగా తీర్థయాత్రలకు వెళ్లాలని ఆ డబ్బు కూడబెట్టారు. మొత్తానికి రాత్రి పగలు కష్టపడి మన డబ్బుని జాగ్రత్త చేశాం, అది కొంచెం కొంచెంగా. తీర్థయాత్రలకు వెళ్లే ముందు కిసాన్ వాళ్ళు కూడబెట్టిన డబ్బు సంచిని కనబడకుండా దాచేశాడు. ఎందుకంటే కిషన్, ఉమలు వెళ్లే దారిలో దొంగలు, దోపిడీదారులు ఎక్కువగా ఉంటారు. నేను అలిసిపోయాను. ఇక నుంచి ఈ డబ్బుని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అరే, నా డబ్బులు! అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, ఎలుగుబంటు, ఎవరైనా కాపాడండి. మీకు నాకంటే ఆ డబ్బు మూటే ముఖ్యమైపోయింది కదా. నన్నెవరైనా తీసుకువెళ్ళిపోతే? అరే, నిన్నెవరెత్తుకెళ్తారో? ఇందులో డబ్బులున్నాయి. డబ్బులు ఎవరైనా తీసుకెళ్లిపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. కష్టపడి దాచినవి. దొంగల కంటే ఇక్కడ అడవి మృగాలే ఎక్కువ ఉన్నట్టున్నాయి. నా మాట వినండి, మన రాత్రికి ఇక్కడే ఎక్కడో పడుకుందాం. ఆ రాత్రి వేళ దొంగలకి మృగాలకి భయపడి కిషన్, ఉమా అక్కడే పక్కన ఎక్కడైనా హోటల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. అయ్యగారు, అదేంటంటే ఇక్కడ తక్కువ ధరకి ఏదైనా గదుంటే చెప్పండి. దొరుకుతుంది. నీ బస్తాని ఇక్కడ పెట్టేసి నాతో పాటు రా. ఏంటి బస్తానా? అది అస్సలు కుదరదండి. దీన్ని మేము మాతోనే తీసుకొస్తాం. అయితే సరే, నాతో పాటు రండి. ఈ గదిలోనే మీరు ఉంటారు. కానీ కిషన్ ఆ సంచి విషయంలో చాలా జాగ్రత్త పడ్డం వల్ల విమలేష్ కి అనుమానం కలిగింది. అంటే వాళ్ల సంచిలో ఖచ్చితంగా విలువైన వస్తువులు గాని డబ్బు గాని ఉంటుందని అనుకున్నారు. వీళ్ళు నిద్రపోయాక దాన్ని దొంగలిచ్చేద్దాం. వయసైన వాళ్ళు అనుకుంటాను, అందుకని వాళ్ళకి తెలియనే తెలీదు. ఇక్కడ మన కిషన్ ఆ సంచిని తలగడలా పెట్టుకొని బాగా నిద్రపోయాడు. అప్పుడు ఆ రోజు రాత్రి విమలేష్ ఇంకా అతని భార్య ఆ సంచిని దొంగిలించారు. అరే, నా డబ్బులు ఇక్కడే కదా పెట్టాను. వామో, నేను మోసపోయాను. ఏమైంది? ఎవరది? అరే, మన వస్తువుల్ని డబ్బుల్ని అన్నిటినీ దొంగిలించారు. ఖచ్చితంగా ఈ స్థలం యజమానే ఇలా చేసుంటాడనుకుంటాను. నిన్న కూడా ఆ బస్తాని ఇక్కడే పెట్టి వెళ్ళని చెప్పాడు కదా. రండి.
మర్యాదగా మా బస్తాని ఇచ్చేయి. నువ్వే ఆ దొంగవని మాకు బాగా తెలుసు. దొంగ అది కూడా నేనా? మీరు ఉండడానికి చోటిస్తే నా మీదే మీరు నింద చెప్తారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మహామంత్రి, మాకు అన్యాయం జరిగిపోయింది. మేము చాలా ఏళ్ళుగా కష్టపడి జాగ్రత్త చేసిన డబ్బుని ఆ విడిది యజమాని విమలేష్ దొంగిలించాడు. మహారాజు గారికి చెప్పి న్యాయం అడగమని చెప్పండి. కానీ ఇది ఎలా జరిగింది? అయితే విమలేష్ తను దొంగలించలేదని చెప్తున్నాడా? మీరు అతను దొంగలించాడని చెప్తున్నారు. అయితే దీనికి ఆధారం ఏమీ లేదంటున్నారు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. అయితే వెంటనే ఆ పథకం ఏంటో చెప్పండి. అంతకన్నా మీరు నాకు ముందు ఒక పని చేసి పెట్టాలి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ముందు మేమేం చేయాలో చెప్పండి. సరే సరే సరే, నా దగ్గర పెద్ద డోలక్ ఉంది. దాన్ని మీరు నా ఇంట్లోంచి అంతఃపురం వరకు తీసుకురావాలి. ముందు ఈ పనిని చెయ్యండి. తర్వాత ఇదే పనిని విమలేషు చెయ్యాల్సి ఉంటుంది. తర్వాత ఇంకో విషయం, ఆ పెద్ద డోలకు కాస్త బరువుగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి. మీరు చెప్పినట్టే చేస్తాం మంత్రి గారు. కిషన్ ఉమా ఉదయమే మంత్రి ఇంట్లోంచి డోలుని తీసుకొని రాజభవనం వైపు వెళ్లారు. ఈ డోలక్ నిజంగా చాలా భారంగా ఉంది. న్యాయం అడగడానికి వెళితే ఆ మహామంత్రి మనకి ఎంత పెద్ద శిక్ష వేశాడో చూడండి. మనం తీర్థయాత్రలకి వెళ్ళకూడదని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు అనుకుంటాను. డబ్బు కూడా పోయింది. మన ఇంటికి వెళ్ళిపోదాం, లేదంటే ప్రాణాలే పోతాయి. నువ్వు చెప్పేది నిజమే, కానీ మంత్రి గారు చెప్పిన పని చెయ్యక తప్పదు కదా. పద, బయలుదేరు. ఇద్దరు డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. మంత్రి గారి ఇంటి నుంచి తీసుకొచ్చిందే కదా ఇది, అక్కడ పెట్టండి. ఆ తర్వాత సారంగా ఇదే పనిని విమలేష్ కి ఇచ్చారు. విమలేష్ తన భార్యతో ఆ డోలుని మంత్రి ఇంటి నుంచి తీసుకొని బయలుదేరాడు. ఏమండి, సరే సరే త్వరగా రండి. ఓరి నాయనో, ఏంటి ఇంత అద్భుతంగా ఉంది? ఒంటరిగా దీన్ని మోసుకుని వచ్చి నడు మొత్తం విరిగేలా ఉంది. నాకు కాస్త సహాయం చేయొచ్చుగా. సరే గాని దొంగలించింది మీరు, నేను డోలకు నెత్తాలా? కానీ ఆ డబ్బు బస్తాని దొంగలించమని చెప్పింది నువ్వే కదా. కుదరదు. సరే సరే, ఈ డోలక్ ని కాస్త నువ్వు చూసుకో. నేను వెళ్ళి నీళ్లు తాగేసి వస్తాను. విమలేష్ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అతని భార్య కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆ డోలు ఎగిరి గెంతుకుంటూ ముందుకి వెనక్కి వెళ్లసాగింది. అరెరే, ఈ డోలక్ పారిపోతుంది. ఎవరైనా పట్టుకోండి, పట్టుకోండి. ఆ డోలక్ని పట్టుకోండి, పట్టుకోండి. ఆ డోలక్ పారిపోతుంది, పట్టుకోండి. డోలక్ ని ఎత్తలేకపోయావు, కనీసం పట్టుండొచ్చు కదా. ఒక్క పనిని కూడా నువ్వు శ్రద్ధగా చేయట్లేదు. అలాగా? దొంగలించేటప్పుడు ఇదంతా అనుకుని చూడలేదా? సరే సరే, త్వరగా బయలుదేరండి. ఇంకా మంత్రి ఏమో మనల్ని దొంగోళ్ళు అనుకుని మనకి శిక్ష వేస్తారేమో. అరే, అరే. ఏయ్, ఆగు, ఆగు. విమలేష్ అతని భార్య మొత్తానికి ఆ డోలుని తీసుకొని రాజభవనానికి వెళ్లారు. అక్కడ ఇది వరకే కిషన్ ఉమా నిలబడి ఉన్నారు. మీరిద్దరు ఇంకా ఇక్కడే నుంచున్నారా? మీకు శిక్ష దొరుకుతానే మీరు అందుబాటులోకి వస్తారలా అనిపిస్తోందా? మహామంత్రి మీరా? అవును, నేనే. నా పెద్ద డోలకు మాయాజాలాన్ని చూసారా? ఈ డోలకు మీ గుట్టు రట్టు చేసింది చూసారా? ఏం తప్పు మహామంత్రి? అదే, మీరిద్దరూ ఇంతసేపు గొడవ పడ్డారు కదా, అది.
ఇంకా ఈ డోలకు లోపల కూర్చొని నేను అన్ని ఇంటూనే ఉన్నాను. ఇప్పుడు మర్యాదగా కిషన్ దగ్గర దొంగిలించిన డబ్బంతా ఇచ్చేయండి, లేదంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. చాలా కృతజ్ఞతలు మంత్రి గారు. తర్వాత ఈ విధంగానే విమలేష్ కిషన్ దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుని తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కిషన్, ఉమా ఎంతో సంతోషంగా తీర్థయాత్రలకి వెళ్లారు. అయితే డోలకు గుట్టు రట్టవుతుంది అన్న దానికి అర్థం సోము చేసిన దొంగతనం బయటపడుతుందనే కదా. చాలా సరిగ్గా చెప్పావు. ఇక సోము, నువ్వు నీ బుద్ధిని ఉపయోగించి ఇలా చేయడానికి బదులుగా మంచి విషయాలకి ఉపయోగించు. అచ్చా సారింగలాగా. సారీ అమ్మా. If you like this video, subscribe to our channel Murthy Media. మట్టి మట్టలు నెట్టప్పు మని పడిను చెక్కాదే తిరిగి తిరిగిను నిజంగా నిజంగా కథ వినిపించెను వచ్చా నేను పుల్పు తీపి తినిపించెను చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను చిన్నారి పిల్లను అమ్మమ్మ నానమ్మను చీకటిలో దీపంలా వెలుగుతా పాకేట మట్టిలో సువాసన పంచుతా